హాయ్ అండి, వెల్కమ్ టు ఎన్కేజీ వ్లాగ్స్. ఈరోజు మేథీ పన్నీర్ బిర్యానీ కుక్కర్లో ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి ఒక ఒక 2 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. ఎందుకంటే టేస్టీగా బాగుంటుంది. చెక్క ఒక 2 లవంగాలు వేసుకోండి. ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకోండి. వేసేసుకున్నాక బాగా కొంచెం కలుపుకోండి. అన్నీ సిమ్లో పెట్టుకోండి, హైలో పెట్టుకుంటే మాడిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఆనియన్స్ తీసుకుందాం. ఆనియన్స్ వచ్చేసి 1 బిగ్ ఆనియన్ తీసుకోండి. తీసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు బాగా వేయించుకోండి. ఇప్పుడు అల్లం పేస్ట్ తీసుకున్నాం. 1 స్పూన్ అల్లం పేస్ట్ బాగా కలుపుకోండి. ఆ తర్వాత పచ్చిమిర్చి ఒక 5 తీసుకున్నాము. మీకు స్పైసీ పట్టి తీసుకోండి. ఇప్పుడు మనం పన్నీర్ కట్ చేసుకున్న పన్నీర్ మొత్తం దాంట్లోకంతా కలిపేసుకున్నాం. వేసేసుకొని ఫాస్ట్గా కలపకండి, చిన్నగా కలపండి, విరిగిపోతుంది పన్నీరు. కొంచెం కలర్ మారాలి, సిమ్లో పెట్టుకోండి. చూడండి కొంచెం. ఇప్పుడు మనము 1 స్పూన్ కారం వేసుకుందాం. మీకు స్పైసీ పట్టి వేసుకోండి. పచ్చిమిర్చి వేసారు కదా, మళ్ళీ కారం అనుకుంటారేమో. స్పైసీ పట్టి వేసుకోండి. రాళ్ళుప్పు వేసుకోండి, మంచిది హెల్త్కి. ఇప్పుడు పెరుగు అండి, ఒక 1/2 కప్ పెరుగు తీసుకోండి. ఇవంతా బాగా కలిపేసుకోండి. సిమ్లో పెట్టుకొని చేసుకోండి. హైలో పెట్టుకుంటే మాడిపోతుంది, అడుగు కూడా అంటుతుంది కాబట్టి. ఇప్పుడు చూడండి కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఒక 1 స్పూన్ గరం మసాలా తీసుకోండి. 1.5 స్పూన్ తీసుకున్నాను నేనైతే. మాకి క్వాంటిటీ బట్టి మేము తీసుకున్నాము. ఇప్పుడు రైస్, ఒక 1 గ్లాస్ రైస్ అయితే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్. ఇది బిర్యానీ రైస్ అనమాట. ఇది 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసింది మా మమ్మీ. టూ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్న తర్వాత డ్రై లీఫ్ మెంతి పౌడర్ ఉంటుంది కదా, డ్రై లీఫ్ది, అది వేసేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు మూత పెట్టేసుకున్న తర్వాత విజిల్స్ వచ్చాక సర్వ్ చేసి